అందరికీ హాయ్ అండి. సున్నుండలు చేద్దాం అనుకుంటున్నాను. ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. ఇవి బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇవి దగ్గరుండి ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి. దోరగా వేగాలి. ఇవ్వండి కలర్ మారుతున్నాయి కదా, ఇవి హైలో పెట్టేసామంటే మొత్తం మాడిపోయినట్టు అయిపోతాయండి. సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే అయిపోయినాయండి. ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాము. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. బాగా చల్లారాలి. ఇవి చల్లారిపోయినాయి కాబట్టి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇది ఎలానో మిక్సీ పడుతున్నాం కాబట్టి ఇందులోనే ఎలచీలు వేసేసుకుంటే అయిపోతాయి. ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక చిన్న బేసిన్లో వేసేసుకున్నాము. ఇందులోనే బెల్లం వేసేసుకుందాము. సరిపడినంత బెల్లం వేసేసుకోవచ్చు, కానీ సాఫ్ట్గా ఉన్న బెల్లం వేసుకుంటే కొంచెం నెయ్యి తక్కువ పడుతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. డ్రైగా ఉన్న బెల్లం వేసుకుంటే లడ్డు కూడా పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా అంత బాగోదు. ఇందులోనే చల్లర పెట్టుకునే నెయ్యి కూడా పోసేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ పోసుకుంటే అంత సాఫ్ట్గా వస్తుందండి లడ్డు. బెల్లం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకోవాలి. నాకైతే బెల్లం సరిపోయింది. అసలు ఇవన్నీ మిక్స్ చేస్తుంటే ఎంత బాగా వస్తుందనండి స్మెల్ అయితే. ఇలా చేసి పెడితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి. మనం బయట షాపుల్లో కొన్నా కన్నా ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా బాగుంటాయి. ఇది బాగా కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమే. ఇగోండి ఎంత బాగా వస్తున్నాయి లడ్డూలు. ఇవన్నీ చుట్టేసి చూపిస్తాను. నాకు మొత్తం కలిపి ఇన్ని లడ్డూలు అయినాయండి. ఎంతో టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతేనండి, బాయ్ అండి.